పార్లమెంట్ పోరులో తగ్గేదిలే అంటున్న తెలంగాణ కాంగ్రెస్ పక్కా స్ట్రాటజీతో ఫస్ట్ లిస్ట్ ను రిలీజ్ చేసింది. గెలుపు గుర్రాల కోసం వివిధ స్థాయిలో కసరత్తులు చేసిన ఒరిజినల్ హస్తం నేతలకి అగ్ర తాంబూలం ఇచ్చింది. వలస వచ్చిన నేతలను పక్కన పెట్టి పార్టీని నమ్ముకున్న వారికి పెద్దపీట వేసింది. కాంగ్రెస్ మార్క్ ఫస్ట్ లిస్ట్ రిలీజ్. 39 మందితో లోక్సభ అభ్యర్థుల తొలి జాబితా. 4 అభ్యర్థులతో టీ కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్. వలసలను పక్కన పెట్టి ఒరిజినల్ హస్తం నేతలకే పెద్దపీట. అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటిన హస్తం పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా అదే జోరు కొనసాగించాలనుకుంటోంది. లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలోని 14 సీట్లు గెలిచి చూపిస్తామని చెప్తోంది. ఈ క్రమంలోనే అభ్యర్థుల ఎంపికపై తీవ్ర కసరత్తు చేసిన ఏఐసీసీ ఎట్టకేలకు శుక్రవారం క్యాండిడేట్ల ఫస్ట్ లిస్టును రిలీజ్ చేసింది. దేశవ్యాప్తంగా 39 మందితో కాంగ్రెస్ తొలి జాబితాను విడుదల చేసింది. ముందుగా 100 మంది అభ్యర్థుల్ని ప్రకటించాలని భావించారు. అయితే కొన్ని స్థానాల్లో స్పష్టత రాకపోవడంతో 39 మంది పేర్లను మాత్రమే విడుదల చేసింది. సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా? చింతించకండి. సుమారు 90,000 జంటలకు ఆనందం నింపింది ఓఎస్ఎస్ ఫర్టిలిటీ. ఈ రోజే 7825893600 కి కాల్ చేయండి. సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి. గుడ్ న్యూస్ చెప్పండి. తెలంగాణలో 17 స్థానాలకు 4 స్థానాల్లో అభ్యర్థుల్ని ఖరారు చేసింది. జహీరాబాద్ సురేష్ కుమార్ షట్కార్, మహబూబ్ నగర్ వంశీచంద్ర రెడ్డి, నల్గొండ కుందూరు రఘువీర్ రెడ్డి, మహబూబాబాద్ బలరాం నాయక్లను అభ్యర్థులుగా హైకమాండ్ ఫైనల్ చేసింది. తెలంగాణ జహీరాబాద్ సురేష్ కుమార్ షట్కార్, తెలంగాణ నల్గొండ రఘువీర్ కుండ్రు, తెలంగాణ మహబూబ్ నగర్ చెల్లా వంశచంద్ర రెడ్డి, తెలంగాణ మహబూబ్ ఎస్టీ బలరాం నాయక్ పోరిక. ఈ అభ్యర్థుల ఎంపికలో పక్కాగా ఒరిజినల్ కాంగ్రెస్ స్ట్రాటజీ కనిపించింది. తొలి జాబితాలో వలసలను పక్కన పెట్టి అసలు సిసలు హస్తం నేతలకే పెద్దపీట వేశారు. కాంగ్రెస్ ను నమ్ముకుని ఉన్న నేతలకు ఫస్ట్ లిస్టులోనే అవకాశం కల్పించారు. చేవెళ్ల నుంచి పోటీ కోసం సునీత మహేందర్ రెడ్డి బీఆర్ఎస్ ను వదిలి కాంగ్రెస్ లోకి వచ్చారు. కాంగ్రెస్ లిస్ట్ అంటూ చక్కర్లు కొట్టిన ఓ జాబితాలో చేవెళ్ల నుంచి సునీత మహేందర్ రెడ్డి పేరు కనిపించింది. కానీ ఏఐసీసీ పెద్దలు ప్రకటించిన తొలి జాబితాలో మాత్రం ఆమె పేరు లేదు. ఏదేమైనా తొలి జాబితాలో మాత్రం ఒరిజినల్ కాంగ్రెస్ నేతలకు మాత్రమే అగ్రతాంబూలం ఇవ్వడంతో మిగిలిన 13 స్థానాల్లో ఎవరిని ప్రకటిస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది.